బొమ్మలు పెడతా తప్పు దీని కాదు ఆగు నన్ను ఎదవనుకుంటారా నీకు దండం పెడతాను అది ఒరే కాదు మంచి తండ్రి దీనికి దాన్ని ఇక చాలా అలాగా ఇక ఆపు నేను పాడే ఆవిడ చేతుల్లాగా ఇలాగేంటిది పురి చేతి ఎదమంటుకున్నాను ఎలా కొట్టాలో చెప్పనా ఆకాశ దేశాన ఆషాఢ మాసాన ఎగిరేటు మేఘమా అలా కొట్టకూడదు చుప్పట్లేదవా కొట్టామంటే ఒక రితం ఉండాలి జుమ్మంది నాదం వెళ్ళిపోయాను నంపరా చెయ్యంది చాలా ఇలా కొట్టాలి రప్పించి అదవా ఒరే నువ్వు రారా అప్పుడా వెళ్ళిపో బాబా నువ్వు ఎందుకు వచ్చిందిరా పైగా నా మీద ఈ చెప్తున్నావంట ఏదో బొమ్మలట ఇలాంటి ఊర్లో వస్తే లోకం అయిపోతుంది దేనికైనా లోకం అయిపోతుంది ఏది ఈవిడ ఏది ఇందాక అంగా ఆవిడకే లోకం అయిపోను అగ్గి పెట్టి తీసామని అడుగుతుంది అగ్గికి మొక్క మాసిపోను నేను పంప లేదనుకున్నావు నాకు డబ్బు లేదనుకున్నావా అగ్గి పెట్టా అగ్గి పెట్టి తీసావా అంటాను అగ్గి పెట్టి తీసావని మొక్క పెట్టి అగ్గికి మొక్క మాసిపోను నేను దాని మీద కూర్చుంటాను అవసరమైతే నాకు బాధ ఏంటే నీ నాటకాలు 10 నిమిషాలు ఉంటే పోతాను అవతలకి అయ్యి బాబు చుట్టూ వస్తుంది గొప్పడు మన జాగ్రత్తలు మనం ఉంటాం ముందుగానే లేపాలా మనకి లేపడాలు తెలియదు అదే మనకి లెగవిండి అయ్యి లేక దిగిపోతా ఉంటా లేచిగా లెగింది వస్తుంది వచ్చాడండి ఊరు నుంచి ఊరు బాబాక తెలిగించడం నీకు దండం పెడతాను సంతకం నుంచి ఎలాగెలా తిరిగావు కదా నీ దగ్గర అగ్గి ఎక్కడ ఉందలే కానీ ఇక్కడ ఆగు నేను పంపలంటే నేను బాబుయా బోటలే ఏమండి బాబు మాట్లాడతారా బుల్లెట్ అండి బాబు బుల్లెట్ నా అమ్మ మౌటు ఎల్లమ్మ మౌటు కాదండి బుల్లెట్ అండి బాబయ్య అంటే ఇప్పుడు ఈ ఓజీసీ దరిద్రులు అయ్యి బాబు పంపలు మునిగిపోతాయి మరి రేపు డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు అందులో ఈ ఓజీసీ దరిద్రులు ఇది వరకు పీజుల కోసం అదే పీజులు ఇప్పుడు పీజులు అంటే ఇప్పుడు ఈ నడాలనుకో లోపలికద్దా అది వెయ్యాలి అంటాడు అయిపోయి కూర్చుంటాడు అలాగే బండి కూడా రుయ్యి వెళ్ళిపోవాలంటే అదే ఏదో పీజీలు అండి వాటి కోసం ఇది వరకంటే ఇనప గొట్టాలు వేసేవారు బలంగా ఉంటాయని ఇప్పుడు ఏంటంటే ఒరే మీ ఇంట్లో మొగ్గు ఏంట్రా మొగ్గు ప్యాటిక్ అదర్ మీ మామట్టుకు వెళ్తుంది కదరా మంచిది ఆడాలి మీ ఇంట్లో జొగ్గు ఏంట్రా ప్యాటిక్ టెక్నాలజీ పెరిగిపోయింది కదా అది ప్యాటిక్ ఇది వరకు గుండుగులు వచ్చి ఇప్పుడు కొండలు వస్తున్నాయి ప్యాటిక్ కొండలు ఎరా నేనండి రాయి చెట్టు కింద కూర్చుని ఈ చుట్ట ఎలా నోట్లు అడిగినే ఈ లోపావిడ అగ్గిపెట్టి అడిగిందిలే నన్ను
పోనీ మనోడేలా 4 వచ్చినాయి అంట ఏమంటారు ₹100 ఇచ్చినా నేను అట్టుకెళ్ళను ఏమొస్తుంది రూపాయికి కానీ కనీసం ₹90 ఇచ్చారండి డెవలప్లో ఎక్కడైనా అంట కదా ఎర్రీ అంట కదా అదే ఎర్రీ గారి దగ్గర ఉంటుంది అంట కదా 90 ఇచ్చారంటే వెళ్ళిపోవచ్చు కానీ నీళ్ళు కదా అదేసి తాగచ్చు ఏంట బాబయ్యా ఈ రాయి చెట్టు కింద కూర్చుని ఈ చుట్ట ఇలా నేను దబా 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 లాగులోకి వెంటనే లంక పోగోకేమో పశువులు లంక నీకు పచ్చి దాంట్లో వేలేస్తావు నీ దాంట్లో నువ్వు పెట్టుకో నీ ఇష్టాలు నువ్వు చూసుకో నా దాంట్లో ఎట్టం ఎందుకు లంక పోగోకేమో బుర్ర గీరెత్తుకుంది ఇంకో లాగులా అయితే చచ్చిపోతాను దీనికి లాగా ఎటెకరాలు తెలియదు అనేసి ఈ చుట్ట ఎలా ఎట్టుకుని ఇలా పడుకున్నానండి ఈ లోపు ఈ చుట్ట వేడికి వచ్చావా సూపర్ స్టార్ ఈ వెనక తిన్నానికే కదా వస్తా ఈ చుట్ట వేడికి కరిగిపోయి ఒక్కడిపోయి పడేయమని అయిపోయింది అదే బాబు బుల్లెట్ అండి అదే అయిపోయింది బాబా ఎన్నాళ్ళు అయింది వచ్చి లోపల ఏమన్నా చీకొట్టున్నావేమో అదే బాబు బుల్లెట్ అండి ఏదో అవుట్లండి రూపాయి అక్కర్లేదు కానీ నన్ను చంపి అందుకని నుంచి అట్టుకుని తినేస్తున్నారని ఆయన ఆ గుండె ఎక్కడ కొట్టించావు కానీ నీకు బొచ్చి రాదు అదే నీకు జుట్టు రాదు మాకు ఇది రాదు ఇట్స్ మై డాల్ గారు ఒక్క నిమిషం మాకు అది పెట్టాడు కదా ఇదిగో ఇట్స్ మై డాల్ గారు దాన్ని చూడదులేండి పొగలో గీగలు ఏముండవు ఎందుకంటే బాబయ్యా నేనండి అమలాపురం అండి అమలాపురం అని తెలియదు మీకు ఇది ఏ ఊరిండి ఇది ఏంటి మురుక్కోడు గుట్ట పచ్చపల్లి కాలగుట్ట ఏ ఊరి ఇది కచ్చకాయలు పొర అదే పొర అదే ఈ పొరలో నేను బాబయ్యా మీరు అడ్డు తెచ్చుకున్నారనుకోండి ఒక్క నిమిషం ఏమండి ఏమ్మా అమ్మ టీ తాగి పేరు చూసుకోండి మాకు తిరగలేదు కదా ఇక్కడ బొమ్మలాట ఇది అది తిరగలేదు కదా మాకు అందుకని ఇక్కడ ఏడుస్తున్నాం 10 నిమిషాలు ఉంటుంది చేసి కూడా తెలుస్తుంది బాధ ఏంటో చేసి అంగ బొచ్చు రాలిపోండి బొచ్చు మిగిలింది నాకు అదే పనులే కానీ ఏమంట బాబయ్యా అటు అట్టుకోవడం అంటే మొక్కలు కొట్టుకోవడం చెప్పలు జారిపోతాయి అట్టుకోమంటే ఎక్కమనే వెంటనే అలాగ వెళ్ళారనుకో గాడ వెళ్ళి వచ్చేద్దండి సరిగ్గా ఎలాగుందో చూసారు కర్ర గదుపు దిగి వచ్చేస్తాయి అక్కడ దిక్కకూడదా వెంటనే అలాగ వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చేస్తుందండి ఇది ఎంత పడుకోద్దు కదా ఇక్కడికే ఉంటుంది కనవ దిగిపోద్ది వాళ్ళకి తెలిసింది అక్కడ దిక్కకూడదా వెంటనే అలాగ వెళ్ళిపోతే కాలం అది మోపల్ చేరు వస్తుందా ఇది కూడా మిగతా ఇంకా మొత్తం వెళ్ళిపోద్ది అక్కడ దిక్కకూడదా వెంటనే అలాగ వెళ్ళిపోతే అమలాపురం వచ్చేద్దరా పెళ్ళికైనా ఏంట్రా మీకు చేసింగా చేసుకోకండి ఎందుకంటే కాపురం చేసి మీతోటి అక్కడ దిగి సావాలరా బాబు అదేరా బాబు అమలాపురం తెలియకుండా ఎలా బతికేస్తున్నారా పెళ్లి చేసి ఏం చేస్తారనుకుంటా నీకు అయ్యే తెలుసులే మీ అత్తరు 150 కూడా తెలిసింది అమలాపురం 150 కూడా అవుతుంది ప్రశ్నించలేదు 10 ఆడికి అదే ఇలాగే అన్నారు కదండి ఇది వేసుకుని ఆయనకి ₹5 ఆయన బామ్మద్దికండి 150